ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినాయుడు. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మడపల్లె మొదలగు గ్రామాల్లో ఉన్న తోట బావులలో విచిత్ర యోగ సాధన ఒకటి చేస్తూ ఉండేవారు. ఈ సాధనకు ప్రత్యక్ష సాక్షి శ్రీ పొడపాటి పెంచల నాయుడు గారు. స్వామివారి బావి పైన వాలి ఉండే చెట్ల కొమ్మలకు తలకిందులుగా నీటికి కొంత ఎత్తుగా వేలాడుతూ ఉండేవారు. ఒకవేళ పట్టు తప్పి నీళ్లలో పడిపోతే మళ్ళీ పైకి వచ్చి వేలాడుతూ ఉండేవారు. కొన్నిసార్లు బావిలో నీళ్లపైన కూర్చుని జపం చేస్తూ ఉండేవారు. స్వామి ఇదే విధంగా చాలామంది రైతులు తోటబావుల్లో సాధన చేస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారిపై ఉన్న భక్తి గౌరవంతో ఆ రైతులు వారి పని ఆపి వెనక్కి వెళుతూ ఉండేవారు. ఈ క్రమంలో ఒక రైతు 4 రోజులు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. 5వ రోజు అతను తన ఎండిపోతున్న పొలానికి కపిల నీళ్లను పారించసాగాడు. కానీ శ్రీ స్వామివారు ఆ నీళ్లను ఒక బీడు పొలానికి మళ్లించసాగారు. దానితో రైతు కోపముతో అసహనంతో శ్రీ స్వామివారి పైన కోపగించుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఇది దేవుడి తీరువా అన్నారు. కానీ రైతు వినిపించుకునే స్థితిలో లేడు. అప్పుడు శ్రీ స్వామివారి అటు చూడు అంటూ బావి వైపు చూపారు. కపిలి తోలుతున్న వ్యక్తి గాలిలోకి ఎగిరి ఎద్దులతో సహా బావిలో పడిపోతున్నట్టు దాన్ని స్వామి ఆపినట్లు ఆయనకి తోచింది. అంతే, కోపం పోయి ప్రత్యాతాపంతో స్వామి పాదాలను ఆశ్రయించాడు. స్వామి సాధన చేసిన బావుల క్రింది పొలాలన్నీ ఆ సంవత్సరం విరగపండాయి. ఓం నారాయణ ఆది నారాయణ.